మీకు హెడ్జింగ్ అంటే సింపుల్ గా చెప్తానండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారు, యుఎస్ నుంచి కొంటున్నారు ప్రోడక్ట్. ఓకే, మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డాలర్స్ ని కొంటారు. సో మీరు డాలర్స్ ని కొనాలి ఫస్ట్. ఎందుకంటే మీరు బయట నుంచి కొంటున్నారు ప్రోడక్ట్, యుఎస్ నుంచో యూకే నుంచో ఎక్కడి నుంచో, యూరోస్ లో కానీ యుఎస్డి లో కానీ. సో మనకు కన్వీనియంట్ యుఎస్డి కాబట్టి యుఎస్డి అనుకుందాం. మీరు ఈ రోజు యుఎస్డి రేట్ వచ్చేసి సపోజ్ 85 రూపీస్ ఉంది. సో ఈ రోజు మీరు $10 కానీ $100 కానీ మీరు వర్త్ గూడ్స్ కనుక తీసుకోండి, మీరు చేయాల్సిన పేమెంట్ 8,500 రూపీస్ యాజ్ పర్ టుడేస్ రేట్. ఓకే, నెక్స్ట్ మీకు డెలివరీ ఇమీడియట్ వస్తుందా? ఇంటర్నేషనల్ కన్సైన్మెంట్స్ ఏవి డెలివరీ ఇమీడియట్ రా. సో మీకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 days తర్వాత మీకు డెలివరీ ఉంది. 20 days లోపల మార్కెట్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది మీరు మీ ఊహకి తెలియదు. 20 days తర్వాత ఏమైనా అవ్వచ్చు, ఎవరైనా ఎవరితో అయినా యుద్ధం చేయొచ్చు, ట్రంప్ కి పిచ్చిలేసిపోయి ఇంకేదైనా పని చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు ఏమవుతుందంటే 85 రూపీస్ ఉన్న డాలర్ వాల్యూ 89 రూపీస్ అయింది అనుకోండి, మీరు ఎంత లాస్ అవుతారు? 100 into 4 రూపీస్ అంటే 400 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. నేను చెప్పేది చిన్న అమౌంట్ $100, బట్ మనం ట్రాన్సాక్షన్ కన్సైన్మెంట్ మీరు ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తారో ఒక 20 feet కంటైనర్ కన్సైన్మెంట్ ఉంటుంది. దాంట్లో మీరు కొన్ని వేల డాలర్స్ మీరు ఇన్వాయిస్ కి పే చేయాలి. సో ఓన్లీ 400 రూపాయలకి నాకేం ఫరక్ పడుతుంది అనుకోకండి. వెన్ ద అమౌంట్ ఈస్ మోర్, ద రిస్క్ ఇస్ మోర్. సో మీరు $4 ఎక్స్ట్రా పే చేయాలి. సో మీరు రేపు కొనాల్సిన డాలర్స్ ని కూడా ఈ రోజే మార్కెట్ లో కొనుక్కొని రేపటికి సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఐడియా ఎలా ఉంది? బాగుంది. సో మీరు 85 per dollar అంటే 85 రూపీస్ per dollar వాల్యూతో మీకు ఎన్ని డాలర్స్ అయితే కావాలో $100 కావాలనుకోండి, మీరు $100 మీరు కరెన్సీ మార్కెట్ లో పోయి 100 USD మీరు కొనేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి, దీనిలో మీ రిస్క్ మిటిగేషన్ అయిపోద్ది. హెడ్జింగ్ అంటే ఇదే.